డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, టీడీపీ పార్టీలో రోజు రోజుకి పెరిగిపోతున్న అసమ్మతి ఎట్ రేట్ ఆఫ్ లోకేష్. అంటే లోకేష్ కారణంగా టీడీపీ పార్టీలో అసమ్మతి పెరుగుతోంది, అసంతృప్తివాదులు తయారవుతూ ఉన్నారు. దీనంతటికి కారణం లోకేష్, ఆయన బిల్డ్ చేసుకున్న కోటరీ అనే సమాచారం ఇప్పుడు బయటకు వస్తోంది. చంద్రబాబు నాయుడు తరువాత సీఎం లోకేష్ అవుతాడు అనంటే ఇప్పుడు పార్టీ బాధ్యతలు మొత్తం ఆయనే చేపట్టాలి. పార్టీలో తనకు కావలసిన వ్యక్తుల్ని కానీ, తన కోటరీని కానీ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మరి లోకేష్కి ఉంది. అంటే ఏ తండ్రి అయినా సరే తన తరువాత తన స్థానం తన కొడుకే ఆక్రమించుకోవాలి, తన కొడుకే దక్కాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. అది రాజకీయ పార్టీ కావచ్చు, కంపెనీ కావచ్చు, లేకపోతే ఆస్తులు కావచ్చు, ఏదైనా సరే తన బిడ్డకి దక్కాలనుకుంటాడు. అందుకు తాను ఒక అవకాశాన్ని కూడా ఇస్తాడు. దానికి వాళ్ళు కూడా బేస్మెంట్ ఏర్పాటు చేసుకోవటానికి ఇప్పుడు పార్టీలో తన సొంత క్వార్టరీని బిల్డ్ చేసుకోవటం మొదలుపెట్టాడు లోకేష్. బిల్డ్ చేసుకోవటం ఏమిటి, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ మొత్తాన్ని ఆ క్వార్టరీ మాత్రమే దగ్గరుండి నడుపుతోంది. కానీ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఆయన చుట్టూతా ఉన్న సీనియర్లు, అంటే ఏ రోజైతే పార్టీ పగ్గాలని చంద్రబాబు నాయుడు చేపట్టాడో ఆ రోజు నుంచి, లేదా అంతకు ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుతోనే ట్రావెల్ అయ్యుతూ వస్తున్న చాలా మంది సీనియర్లందరికీ ఇప్పుడు సముచిత స్థానం పార్టీలో లేదు. ఇదైతే క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. అందున ఇప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్యన ఉండవలసిన ఒక సన్నని గీత, లక్ష్మణ రేఖ లాంటిది, పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని చూపించే ఒక లక్ష్మణ రేఖ, అది ఎవరికి కనిపించదు. అలాంటి దాన్ని లోకేష్ చెరిపేసి ఇప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని ఏకం చేసి పడేశాడు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే ఉండేది ఒకటి ప్రజావేదిక అని. అందులో చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించడం కానీ ఇలాంటివన్నీ చేసేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజావేదికను కూలగొట్టేశాడు. ఇప్పుడు అలాగ వినతి పత్రాలు స్వీకరించడానికి వేరే ఏ భవనం లేదనుకున్నారా? అంటే పార్టీ భవనాలు వాడుకోవచ్చు అని అనుకున్నారో, లేకపోతే ప్రభుత్వానికి ఏం భవనం లేదనుకున్నారో, మరి ఆ వినతి పత్రాలు స్వీకరించే ఆ కార్యక్రమం మొత్తం తీసుకొచ్చి మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పెట్టారు. మరి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని పార్టీ ఆఫీస్‌లో ఎలా పెట్టుకుంటారో మనకు తెలీదు గానీ, అక్కడ ప్రభుత్వం తరపున స్వీకరించాల్సిన వినతి పత్రాలన్నీ స్వీకరించటం కోసం ఎవరు స్వీకరిస్తున్నారో వాళ్ళందరూ ఈ లోకేష్ ఏర్పాటు చేసుకున్న కోటరీ మాత్రమే అనేది మనకు అందుతున్న సమాచారం. చాలా మంది అలాగా వినతి పత్రాలు ఇవ్వటానికి కావచ్చు, పెన్షన్లు పోయిన దానికో, మరే దానికో నాకు ఫోన్ చేసిన ఒక టీడీపీ అభిమాని, ఒక గ్రామ స్థాయి నాయకుడు, ఆయన చెప్పిన వివరాల ప్రకారంగా ఇది ఈ క్వార్టరీలో ఏం జరుగుతుంది అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తన స్నేహితుడు ఒక ఆయనకి పెన్షన్ పోయిన కారణానికి ఆయన మా మండలాధ్యక్షుడిని కలిసాడు. ఆ పార్టీ మండలానికి ఒక అధ్యక్షుడు ఉంటాడుగా, ఆయన్ని కలిశారు. ఆ తరువాత ఎమ్మెల్యే వద్దకు వెళ్తే, మేము ఆ క్వార్టరీలో లేమిప్పుడు. మాదంతా హవా ఏం నడవట్లేదు. మేమంతా ఇప్పుడు గాలి తీసిన బలూన్ లాంటి వాళ్ళం. మాతోటి పనేం జరగదు. ఏమన్నా చేయదలుచుకుంటే మీరే స్వయంగా వెళ్ళండి. మరి మీరు గూడా ఒక గ్రామ స్థాయి నాయకులే గదా! మా మాట వినకపోయినా ఇప్పుడు మరి మీలాంటి వాళ్ళ మాట ఏమైనా వింటారేమో, ఇస్తారేమో, వెళ్లి మీరే కలవండి అనంటే పార్టీ ఆఫీస్‌లో వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లారు. దాంతో పాటుగా ఏంటంటే, వాళ్ళు గూడా ఒక గ్రామ స్థాయి నాయకుడు గాబట్టి, మనందరం ఈ పార్టీ కోసం గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు మొత్తాన్ని ఎదురొడ్డి పోరాడి ఇప్పుడు మన పార్టీని గెలిపించుకున్నాం. మనం వెళ్లి గ్యారంటీగా చేసుకొని రాగలం అనే నమ్మకంతోటే వాళ్ళు గూడా వెళ్లారు. వెళ్ళి అక్కడ ఒక అత్యద్భుతమైన మాటని వినటం జరిగింది. ఆ వెంటనే వాళ్ళు తిరిగొచ్చేశారు. ఆ మాట ఏమిటయ్యా అంటే, నేను పలానా ఊరు నుంచొచ్చాను. నేనక్కడ ఒక గ్రామ స్థాయి నాయకుడిని అని ఆయన చెప్పుకుంటే, అయితే ఏమిటి? ఏం చేయాలిప్పుడు? అని ఒక మాట అడిగారు. ఆ మాటకి ఏం చేయకుండా తిరిగొచ్చేసాం అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఇది లోకేష్ క్వార్టర్ యొక్క మహిమ ఇలా కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటి?
వాళ్ళు దూరం పెట్టదలుచుకున్న ఆ సీనియర్ నాయకులు గావచ్చు, వాళ్ళతో మన పని లేదనుకున్నోళ్ళు, లేకపోతే ఈ సీనియర్‌లందరూ వేస్ట్‌గా ఎందుకండి మనకి, మనం ఏదన్నా చేస్తే దాన్ని ఆచరించేవాడు కావాలి, మన వెనక నడిచేవాడు గావాలి తప్ప, గుడ్డిగా మన వెనక నడిచేవాడు గావాలి తప్ప, మనకి సలహాలు ఇచ్చేవాడు, పెద్దరికం వెలగబెట్టేవాడు మనకెందుకని వాళ్ళందరిని పక్కకు నెట్టేశారు. మరి ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళకి ఇంక ఏం మర్యాద ఉంటది? అదే జరుగుతోంది ఇప్పుడు పార్టీ ఆఫీస్‌లో అని. ఇక పార్టీ ఆఫీస్‌లోనే ఈ వినతి పత్రాలు స్వీకరించటం, ఆళ్ళందరూ ఎవరు స్వీకరిస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండటం. అది క్లర్క్ అయ్యాడా? లేకపోతే ఆయన ఎమ్మెల్యే అవుతాడా? లేకపోతే మరేదైనా అవుతాడా? ఏమీ తెలియకుండా ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఎవరున్నా సరే, ఏ ఎమ్మెల్యే తన సొంతగా ఒక వినతి పత్రాలు స్వీకరించి వాటన్నిటికి మేము న్యాయం చేస్తామని చెప్పే అవకాశం ఈ రోజున లేకుండా పోయింది అనేది వాళ్ళు చెప్తున్న వాదన. దీంతో పాటుగా ఎవరున్నా సరే పార్టీ ఆఫీస్‌కి రావాలి. అక్కడ ఒక క్లర్క్ దగ్గర ఇప్పుడు మనం ఏదైనా ఒక అర్జీ పెట్టుకుంటానికి ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు అక్కడుండే బిల్ల బంట్రోతు తీసుకొని నేను లోపల పెడతాలే నువ్వు పో అన్నాడనుకోండి ఎలా ఉంటుంది? అలాగనే ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి గూడా. ఎవరు స్వీకరిస్తున్నారో గూడా తెలియని పరిస్థితులున్నాయి. దీంతో పాటుగా మరిక నెక్స్ట్ సీఎం లోకేష్ అనే విషయం దగ్గరకొచ్చేటప్పటికి, లోకేష్ మరి ఇలాంటి పనులు చేసి సీఎం ఎలా అవ్వగలుగుతాడు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఏదైనప్పటికీ గాను ఇప్పుడు పార్టీని ఆక్రమించాలి అనంటే, ఈ సీనియర్‌లందరిని పక్కన పెట్టాలి. ఇది ఎన్నికల సమయం నుంచే జరుగుతున్న ఒక తంతు అనేది కూడా చాలా మంది చెప్పుకొస్తూ ఉన్నారు. సీనియర్‌లో చాలా మందికి సీట్లు కేటాయించే దగ్గర కూడా, వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చే దాని దగ్గర కూడా ఒక పెద్ద రగడే నడిచింది. కాకపోతే అప్పుడు లోకేష్ ప్రభావం ఈ స్థాయిలో లేదు. గెలిచిన తరువాత ఈ డిగ్రీ మరింత పెరిగింది. అప్పట్లో మరిక చూసి చూడనట్టుగా ఉండటం మూలాన చంద్రబాబు నాయుడు స్వయంగా తను అనుకున్నట్టుగా టిక్కెట్లు ఇవ్వగలిగాడు. కానీ మంత్రి పదవులు మాత్రం లోకేష్‌కి కావలసిన వాళ్ళకి గాని, లోకేష్‌కి అనుకూలంగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అందుకే 17 మంత్రి పదవులు కొత్త వాళ్ళకి ఇవ్వటం జరిగింది అనే వాదన కూడా వినిపిస్తా ఉంది. వీటన్నిటిని చూసిన తరువాత మరిప్పుడు టీడీపీ పార్టీలో ఒక ఏదైనా అసమ్మతి రేగింది అనంటే అది కేవలం లోకేష్ కారణంగానే. చంద్రబాబు నాయుడు మాకీ పని చెయ్యలేదు అని అసంతృప్తి ఎప్పుడూ రాదు. వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సీనియర్‌లందరూ ఆయన కోటరీలోనే ఉంటారు. వాళ్ళ పని వాళ్ళకి నడిచిపోతుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాడు ఏదో ఒక రకంగా మనం కూడా ప్రాపకం సంపాదిస్తాం అనే పని మీద ఉంటాడు గాబట్టి అతను అసమ్మతి పెట్టుకోడు. కానీ ఇప్పుడు అసమ్మతి వస్తోంది. అసలు టీడీపీ పార్టీలో నిజంగానే అసమ్మతి ఉందా అని అడిగేవాళ్ళు కూడా చాలా మందున్నారు. అసమ్మతి చాలా కనిపిస్తోంది. ఇప్పుడే బయట పడే అవకాశాలు కనిపించటం లేదు. ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆఫ్ ది రికార్డ్ చెప్పినప్పుడు దాన్ని పర్టిక్యులర్‌గా వాళ్ళని మొఖాన పట్టుకొని అడిగితే నాకేం తెలుసు నేనేం చెప్పలేదంటారు. ఇది చాలా సార్లు మనం రాజకీయాల్లో చూస్తాం. కానీ వాళ్ళకుండే అసమ్మతి గాని, అసంతృప్తి గాని వాళ్ళకుంటుంది. ఈ అసంతృప్తిని మరి ఇలాగనే మెయింటైన్ జేస్తే మరి రేపు లోకేష్‌కి ఏమైనా ఇబ్బంది వస్తుందా అనే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ ఈ సీనియర్‌లని ఇక చిన్నగా డైల్యూట్ చేసే కార్యక్రమం మొదలుపెడతారు. వీళ్ళందరినీ చిన్నగా ఉద్వాసన పలికే విధంగా వీళ్ళందరికీ ట్రీట్‌మెంట్ ఇవ్వబోతూ ఉన్నారనేది కూడా వినిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి పార్టీలో ఇంత అసమ్మతి రేగితే ఇది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు గాని, లేదు మరి ఏదైనా కేంద్రంలో ఉన్నవాళ్ళు ఆడే ఆట ఒకటుంటది చూడండి. ఆ ఆటకి ఇది ఏమైనా ఉపకరిస్తుందా అనేది కూడా చూసుకోవాలి. ఈ టీడీపీ ఆఫీస్‌లో ఖచ్చితంగా ఈ సీనియర్‌లందరి మధ్య అసంతృప్తి ఉంది. అది లోకేష్ కారణంగానే ఉన్నదనేది మాత్రం గుర్తించాలి. మరి అది గుర్తించి దాన్ని ఏదైనా సమసిపోయేటట్టు చేసుకుంటారో, లేకపోతే ఆ రకంగా పెంచి పోషించుకొని తరువాత వచ్చే పరిణామాలను అనుభవిస్తారో ఇక అది వాళ్ళిష్టం. ఇదే ఈరోజు కుండబద్దలు.